Hey guys, welcome to Cricket Chat with Venkatesh. ఈ సండే డబుల్ హెడర్స్లో ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ నెంబర్ 45 ఇస్ బిట్వీన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్. మ్యాచ్ వేదిక మన ఉప్పల్ స్టేడియం ఇన్ హైదరాబాద్. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఎస్ఆర్హెచ్ సూపర్ డూపర్ ఫామ్లో ఉంది. వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. ఒక స్టేజ్లో 3 మ్యాచ్లు ఓడిపోయిన టీము తర్వాత ఎంత బాగా బౌన్స్ బ్యాక్ అయిందంటే ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటిలో కూడా చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ చాలామంది దృష్టిలో ఏంటంటే ఈసారి వాళ్ళు టాప్ 2 ఫినిష్ ఖచ్చితంగా ఉంటుంది. సరే ప్లేఆఫ్స్కి వెళ్తారు. ప్లేఆఫ్స్ కూడా Q1 ఆడేలాగా టాప్ 2లో ఫినిష్ చేస్తారు పాయింట్స్ టేబుల్ అని చెప్పి ఫ్యాన్స్ చాలా హోప్ఫుల్గా ఉన్నారు. టీం కూడా అలాగే ఆడుతుంది. సో నెంబర్ 6th విక్టరీ. ఎస్ఆర్హెచ్ నోన్ ఫర్ సిక్సర్స్. సో వరుసగా 6th మ్యాచ్ గెలిచి ఆ సిక్సర్ కూడా సాధిస్తారనేది ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు కేకేఆర్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ సీజన్. పాయింట్స్ టేబుల్లో వాళ్ళ పొజిషన్ ఏమంత బాగాలేదు. దే ఆర్ ఐ థింక్ ఎట్ 8th ప్లేస్ అండ్ వరుసగా బాటములు. బట్ ఆఖరి 2 మ్యాచ్లు గెలిచారు. కట్టేసి రింకు సింగ్. ఆ 2 మ్యాచ్లు కూడా రింకు సింగ్ చేసిన హాఫ్ సెంచరీలు, పట్టిన క్యాచ్లు అది టీం మళ్ళీ పుంజుకునేలా చేశాయి. సో రింకు సింగ్ స్టార్ టర్న్ మళ్ళీ పనిచేస్తుందా? బౌలర్స్ కూడా నారాయణ్ కానీ వరుణ్ చక్రవర్తి కానీ మళ్ళీ ఫామ్లోకి వస్తున్నారు. అనుకూల్ రాయ్ ఇస్ డూయింగ్ వెల్. సో మెల్లమెల్లగా కొంచెం ఆ టీమ్ కోలుకుంటుందేమో. అండ్ ఈ మ్యాచ్లో మతీషా పత్తిరానా ఆడే అవకాశం కూడా ఉంది. వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు. వాళ్ళ బౌలింగ్ కోచ్ టీమ్ సౌదీ ప్రెస్ మీట్లో క్లియర్గా ఏం చెప్పలేదు. మేము చూస్తామన్నట్టుగా చెప్పారు. యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ ఆడడానికి కూడా అతను రెడీగా ఉన్నాడు. టీంతో చేరాడు. ఈజ్ ప్రాక్టీసింగ్ విత్ ద టీమ్. మరి ఈ స్టేజ్లో అతన్ని ఆడిస్తారా? టాక్టికల్గా వాళ్ళు ముందుగా రివీల్ చేయట్లేదేమో. బహుశా పత్తిరానాని ఆడిస్తారు. ఆడిస్తే వాళ్ళు బౌలింగ్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అతను ఇంజరీ నుంచి రాగానే ఏదైనా వండర్స్ చేస్తాడని చెప్పలేం. కానీ మనకు తెలుసు అతని పాస్ట్ రికార్డ్ కానీ అతని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్, అతని స్టైల్ అంతా చాలా డెఫినెట్గా బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టే పద్ధతి ఉంది కదా అతని దగ్గర. సో కేకేఆర్ మొదట్లో ఉన్నంత బలహీనంగా ఏం లేదు. వాళ్ళ టీంలో ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఆ ఫైర్ పవర్ ఉంది. క్యామరన్ గ్రీన్ లాంటి వాళ్ళు ఎనీ స్టేజ్ దే కెన్ కమ్ బ్యాక్ టు ఫామ్. సునీల్ నారాయణ కనుక ఓపెన్ చేస్తే ఓపెనర్గా అతను చాలా డేంజరస్ ఓపెనర్. ఒకసారి సడన్గా అతను రెచ్చిపోయి ఆడే అవకాశం ఉంటుంది. అండ్ దే హ్యావ్ ఏ వెరీ 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 ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్ ఇన్ అజింక్య రహానే. పెద్దగా కాన్ఫిడెన్స్ రావట్లేదు కేకేఆర్ పైన. బట్ స్టిల్ వాళ్ళు ఏమైనా సర్ప్రైజ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఎస్ఆర్హెచ్ టీంలో మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. హర్ష్ దుబే లాస్ట్ మ్యాచ్లో కొన్ని రన్స్ ఇచ్చినా సరే హర్ష్ దుబే అతనున్న ఎక్స్పీరియన్స్ కానీ అతను రిలయబుల్ బౌలర్గా మనకి కనిపిస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే స్పిన్నర్స్ చాలామంది విపరీతంగా రన్స్ ఇవ్వడం ఈ ఐపీఎల్లో మనం చూస్తూనే ఉన్నాం. సో అకేషనల్ రన్స్ ఇచ్చినా కూడా అతను ఐ థింక్ బెటర్ దాన్ శివంగ్ కుమార్ అని అనుకుంటున్నాను నేను. ఇద్దరు కూడా బ్యాటింగ్ చేయగలరు. సో హర్ష్ దుబే ఆర్ శివంగ్ కుమార్ అదొక్కటే ఏమైనా మార్పు ఉంటే అవకాశం ఉంది. మిగతా అందరూ ఫామ్లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్కి ఎలాంటి వరీ లేదు. అనికేత్ వర్మ మాత్రం కొంచెం అతను మళ్ళీ ఒక ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ అతని నుంచి డ్యూ ఉంది. అది తప్ప మిగతా అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ టీంకి పెద్ద అసెట్గా మారింది. డెఫినెట్గా అతను హీస్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్. ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు మనకు తెలుసు. అండ్ టీంకి అభిషేక్ శర్మ ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్, దాంట్లో డౌటే లేదు. కానీ క్లాసును ఆడుతున్న తీరు కనుక మీరు చూస్తే 9 మ్యాచెస్లో అతని లీస్ట్ స్కోర్ 29, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, 157 స్ట్రైక్ రేట్ ఉంది. 157 ఈజ్ నాట్ ఎనీ స్ట్రైక్ రేట్. అంటే మనం ఆ క్లాస్ నుంచి 170, 180 ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ స్ట్రైక్ రేట్ ఎలా ఉన్నా సరే టీంకి కావాల్సిన రిక్వైర్మెంట్ పర్టికులర్ లాస్ట్ మ్యాచ్లో 240 చేంజ్ చేస్తున్నప్పుడు 3 వికెట్లు టపటపా పడ్డాయి. బ్రహ్మాండంగా ఆడుతున్న అభిషేక్ అవుట్ అయ్యాడు, ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు, ఇషాన్ అవుట్ అయ్యాడు. ఆ స్టేజ్లో అతను ఇన్నింగ్స్ని మొత్తం తన భుజాల మీద వేసుకుని ఆ ప్రెషర్ని తట్టుకొని అతను చేజ్ని ఫినిష్ చేయడం, దట్ వాస్ వండర్ఫుల్. క్లాసన్ ఇస్ ద మెయిన్ ప్లేయర్ ఫర్ దిస్ టీమ్. అభిషేక్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు అండ్ ట్రావిస్ హెడ్ ఫామ్లోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ ఏంటంటే బ్లో హాట్ బ్లో కోల్డ్. ఒక మ్యాచ్ బాగా ఆడుతాడు, ఒక మ్యాచ్ సరిగా ఆడు. కానీ ఇషాన్ కిషన్
కూడా ఫామ్లో ఉన్నాడు. అతను కూడా ఆడిన కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఫామ్ విషయంలో వీళ్ళెవ్వరి విషయంలో వరీ ఏం లేదు, ఎలాంటి వరీ లేదు. ఐ థింక్ సేమ్ టీంతో వెళ్తారు, ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇంకొక ఇంపార్టెంట్ స్టాట్ ఏంటంటే డెత్ బౌలింగ్లో బెస్ట్ ఎకానమీ ఎస్ఆర్హెచ్కు ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేయము ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎప్పుడు వీక్ అని అనుకుంటాం, కానీ ముఖ్యంగా కొత్త కుర్రాళ్ళు వచ్చిన తర్వాత చాలా బాగా డెత్ బౌలింగ్ హ్యాండిల్ చేయాలి. యార్కర్స్ బాగా వేస్తున్నారు. ఇషాన్ మలింగా హాస్ బిన్ వండర్ఫుల్. అతను యార్కర్స్ కానీ అతను స్లోయర్ వన్స్ని ఎవరు పికప్ చేయలేకపోతున్నారు. అతను అర్థం కావట్లేదు స్లోయర్ వన్స్. అండ్ హీ హాస్ గాట్ వెరీ గుడ్ యార్కర్స్. మలింగా అని పేరు ఉంటేనే యార్కర్స్ అలా వేస్తారు. మలింగాకి ఐ థింక్ ఈజ్ రిలేటెడ్ టు లసిత్ మలింగా. అండ్ హీస్ అబ్సల్యూట్లీ సెన్సేషనల్ దిస్ సీజన్. అతనితో పాటు సాకిబ్ కానీ ప్రబుల్ హింగే కానీ వాళ్ళు కూడా దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద యార్కర్స్ వెల్. అండ్ ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే టీంలోకి వచ్చాడో, టీంలో ఏదైనా లోపాలు ఉన్నాయి బౌలింగ్లో అన్నీ కవర్ అయిపోయినా అది హ్యూజ్ అండ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ టీంకి చాలా పెద్ద ప్లస్. సో ఫామ్ టీమ్ ఎస్ఆర్హెచ్ డెఫినెట్గా అన్ని రకాలుగా చాలా చాలా మంచి ఫామ్లో ఉంది. అండ్ హోమ్లో ఆడుతున్నారు. హోమ్ సపోర్ట్ కానీ తర్వాత ది కండిషన్స్తో ఉన్న ఫెమిలియారిటీ. అభిషేక్ హ్యాజ్ ఏ టెరిఫిక్ రికార్డ్ ఎట్ హోమ్. ఇవన్నీ కూడా టీంకి చాలా ప్లస్ అయ్యే అవకాశం. కేకేఆర్లో మరి ఏం చేస్తారు వాళ్ళు? ఓపెనింగ్ ఇంతవరకు సెట్ కాలేదు. వీళ్ళ ఓపెనర్ యావరేజ్ లీస్ట్ ఉంది అందరితో కంపేర్ చేస్తే. ఇంతవరకు ఒక ప్రాపర్ ఓపెనింగ్ కాంబినేషన్ ఏం లేదు. ఫినాల్ నాయుడు, టిమ్ సైఫర్ట్, నారాయణ్ ఎన్ని మార్పులు చేశారు వాళ్ళు. ఎన్ని మార్పులు చేసినా ఏది కూడా కలిసి రాలేదు. ఓపెనింగ్ ఎంతో మీరు సక్సెస్ఫుల్ టీమ్స్ అన్నీ చూడండి, దే హ్యావ్ వెరీ గుడ్ ఓపెనింగ్ పేర్స్. ప్రియాన్ షారియా, ప్రెప్ సిమ్రన్, అభిషేక్, ట్రావిస్ హెడ్, ఇలా ప్రతి టీంకి మీరు వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళకి మంచి ఓపెనింగ్ జోడీ. సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఇలాంటి ఓపెనింగ్ జోడీతో కదా వైభవ్ అండ్ యశస్వి జైస్వాల్. సో ఓపెనింగ్ జోడీ బాగుంటేనే కదా మీకు ఒక మంచి స్టార్ట్, ఒక లాంచ్ ప్యాడ్ క్రియేట్ అవుతుంది. ఆ లాంచ్ ప్యాడ్ వాళ్ళకి మిస్ అవుతుంది. తర్వాత మిడిల్ ఆర్డర్ కూడా అలాగే ఇఫీగానే ఉంది. ఎవ్వరు కూడా సరిగా పర్ఫామ్ చేయట్లేదు ఎక్సెప్ట్ రింకు సింగ్ ఇన్ ద లాస్ట్ 2-3 మ్యాచెస్. సో ఈ టీంకి డెఫినెట్గా ఏదో ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ రావాలి. ఎవరో ఒకరి నుంచి గెలవాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ వస్తే తప్ప గెలిచే అవకాశం కనపట్లేదు. ఒకటేంటంటే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ ఫామ్లోకి వచ్చారు కాబట్టి మిడిల్ ఓవర్స్లో చాలా చాలా వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఎస్ఆర్హెచ్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే క్లాసన్ హ్యాస్ వెరీ గుడ్ మ్యాచ్అప్, ఫేవరబుల్ మ్యాచ్అప్ అగేన్స్ట్ బోత్. వరుణ్ చక్రవర్తికి అగేన్స్ట్గా హెన్రీ క్లాసన్ 205 స్ట్రైక్ రేట్ ఉంది. అతను వరుణ్ చక్రవర్తికి అగేన్స్ట్గా అంత స్ట్రైక్ రేట్ ఎవరికి ఉండదు. అండ్ సునీల్ నారాయణ ఎప్పుడు క్లాసన్ అవుట్ చేయలేదు. క్లాసన్ ఈజ్ అ స్పిన్ బ్యాషర్, స్పిన్ అద్భుతంగా ఆడతాడు. అండ్ ఇద్దరు స్పిన్నర్స్ని నెగేట్ చేయడం క్లాసన్ వల్లే అవుతుంది. సో క్లాసన్ వర్సెస్ నారాయణ్ అండ్ వరుణ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఈ మ్యాచ్లో ఉండబోతుంది. సో వాళ్ళిద్దరు స్పిన్నర్స్ని ప్లస్ అనుకూల్ రాయ్ కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. చాలా కీలకమైన కాంట్రిబ్యూషన్స్ అతని నుంచి కూడా వస్తున్నాయి. సో ఈ ముగ్గురు స్పిన్నర్స్ని ఎలా ఆడతారు అదే మేజర్ పాయింట్. అండ్ వైభవ్ అరోరా ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ మ్యాచ్అప్ అగేన్స్ట్ టాప్ ఆర్డర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే అతను ట్రావిస్ హెడ్ని 4 మీటింగ్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. ఇషాన్ కిషన్ 3 సార్లు అవుట్ చేశాడు. సో వైభవ్ అరోరా ఒక మిడిలింగ్ ఫామ్లో ఉన్నాడు. పెద్ద గొప్ప పర్ఫార్మెన్స్ ఏం లేదు, కానీ ఉన్న అటాక్లో అతనే కాస్త రిలయబుల్గా ఉన్నాడు. సో వైభవ్ అరోరా ఓపెనర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు, టాప్ ఆర్డర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అవి కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. ఈ పిచ్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్తో ఆడిన మ్యాచ్ మనకు గుర్తుంటుంది. ఆ మ్యాచ్లోనే కదా ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ హుసేన్ 4 వికెట్లు తీసి సెన్సేషనల్గా గెలిపించారు ఎస్ఆర్హెచ్ని. ఆ పిచ్ అంత హై స్కోరింగ్ కాదు. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 200 చేశారు, 216 అంత చేశారు. కానీ జనరల్లీ అంత హై స్కోరింగ్ పిచ్ ఏం కాదు, కొంచెం స్లో పిచ్ మీద ఎలా ఆడతారు. డే మ్యాచ్ ఇది. డేలో మీకు ఆ ఎండ విపరీతంగా ఎండ ఉంది హైదరాబాద్లో. నిన్నైతే ఐ థింక్ నాకు అనిపించింది ఎస్టర్డే వాజ్ ది హాటెస్ట్ డే ఆఫ్ ది సీజన్. చాలా వేడిగా అనిపించింది.
సో, అలాంటి హాట్ కండిషన్స్‌లో పిచ్ కూడా కొంచెం బ్రేక్ అయ్యే అవకాశం ఉంటది. డ్రై అయ్యే అవకాశం ఉంటది. సో, బౌలర్స్‌కి ముఖ్యంగా స్పిన్నర్స్‌కి హెల్ప్ ఉంటదా? చెప్పలేం. బ్రహ్మాండమైన హై స్కోరింగ్ మన ఉప్పల్ స్టేడియం అనగానే అది గ్రాండ్ ట్రంక్ రోడ్ అయ్యో మాట్లాడతాం మనం. కానీ ఈసారి అలా ఏం లేదు. ఈసారి అలా ఏం లేదు కాబట్టి పెద్ద స్కోర్‌లు ఎక్స్‌పెక్ట్ చేయకండి. వి డోంట్ నో అంటే దానికి ఎంత వాటరింగ్ జరిగింది, ఎలా ఉందని మనం చెప్పలేం. కానీ జనరల్లీ హై స్కోరింగ్ పిచ్ అయితే కాదు మన రికార్డ్ ప్రకారం చూస్తే. బ్యాటిల్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బావుంటది ఈసారి అని నా అభిప్రాయం. ఎందుకంటే దట్ ఈస్ ఆల్వేస్ బీన్ ది స్ట్రెంగ్త్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ బోర్డ్ మీద పెట్టడం. మరి అలా చేస్తారా? లేకపోతే చేజింగ్ చేయడానికి ఇష్టపడతారా అనేది చూడాలి. ఈవెన్ ఆర్ఆర్‌తో గెలిచినప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు కదా! సో, ఏం చేస్తారనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఈ మ్యాచ్‌లో ఆ స్పిన్నర్స్ ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్ స్పిన్నర్స్ వర్సెస్ ది బిగ్ హిట్టింగ్ ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్. అది చాలా ఫ్యాసినేటింగ్ కాంటెస్ట్. దానికోసం మనం వెయిట్ చేద్దాం. ఎస్ఆర్‌హెచ్ విల్ డెఫినెట్‌లీ స్టార్ట్ యాస్ ఫర్మ్ ఫేవరెట్స్. 60% ఛాన్సెస్ వాళ్ళకే ఉంటాయని చెప్పి నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను. ఆ ఫామ్ కంటిన్యూ చేస్తే ఇక్కడ గనక గెలిస్తే 14 పాయింట్స్ వస్తే 14 పాయింట్స్‌తో మంచి నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి క్వాలిఫికేషన్‌కి ఒక అడుగు క్వాలిఫికేషన్ వైపు పెట్టినట్టుగానే అవుతది. బట్ దే షుడ్ ఎయిమ్ ఫర్ టాప్ 2 ఫినిష్. టాప్ 2 ఫినిష్ చేయాలంటే ఇక్కడి నుంచి అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఐ థింక్ దే విల్ ఫినిష్ ఇన్ టాప్ 2. సో, ఇక్కడ ఈ మ్యాచ్ గెలవడం వల్ల క్వాలిఫికేషన్ ఫర్ ప్లే ఆఫ్స్‌కి మరింత చేరువగా వచ్చే అవకాశం ఉంటది ఎస్ఆర్‌హెచ్‌కి.